ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని, దేవుని సైన్యముగా వెళ్ళాలి అంటే 20 ఏండ్లు మొదలుకొని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్క పెట్టు. అందరు గట్టిగా ఆమేనండి, ఆమేనండి. అంటే యెహోవా సేనగా బయలుదేరాలి అంటే వాడు మంచివాడా, ఆసక్తిపరుడా, ఆరోగ్యవంతుడా అనే పాయింట్లతో మాత్రమే కాకుండా వయస్సు వచ్చిందా లేదా. ఇప్పుడు నిన్నటిదాకా మనం చెప్పుకున్నది, ఇప్పటిదాకా చెప్పుకున్న ఉపోద్ఘాతం అంతా ఏమిటి? యుద్ధం తప్పదు. యుద్ధం చేయకుండా మరొక పరిష్కారం కానీ మార్గాంతరం కానీ మనకు లేదు. సో మరి యుద్ధం చెయ్యాలంటే అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈనాటి సందేశం శ్రద్ధగా వినాలి. యుద్ధము చేయాలి అంటే వయస్సు ఉండాలట. అనండి ఆ మాట. మీకు గుర్తుందా, ఆ మధ్య కార్గిల్ వారు జరిగినప్పుడు, అప్పుడే 15 సంవత్సరాల దగ్గర అయిపోతుందిలే, పేపర్లో టీవీ వార్తల్లో బుడ్డోడు శ్రీకాకుళం జిల్లా వాడు భలే కనపడ్డాడు. మీకు గుర్తుందో లేదో? ఆడొక పోలీస్ ఆఫీసర్, అంకుల్ నాకు తుపాకీ ఇవ్వండి, నిన్న ఆ పాకిస్తాన్ అందరూ కాల్చేతాను అన్నాడు. ఎంత బుడ్డోడు. మన సైనికులను చంపుతారా, మా ఊరు ఒక ఆయన చచ్చిపోయాడు, నాకు తుపాకీ ఇవ్వండి అంకుల్, వీళ్ళు చంపేస్తున్నారు అందరూ అన్నాడు. వెంటనే ఆ ఎస్ఐ గారు తన రివాల్వర్ తీసి అడిగిస్తాడా? వాడి ఆవేశం జెన్యునే, వాడి కోపం కరెక్టే, అలాంటి రోషం సగటు భారతీయ రక్తంలో మరగాలి. అయినా ఎత్తుకొని ముద్దు పెట్టి, బాగా చదువుకోనన్నా పెద్ద అయ్యాక మిలిటరీలోకి వద్దు కానీ అని చెప్పి పంపించేశారు అంతే. ఖచ్చితంగా అలాగే యుద్ధము చేయాలని ఆశ, రోషం, కసి, భారం ఇవన్నీ ఉండాలి. ఉండడం సంతోషమే, కానీ ఉన్నంత మాత్రము చేత కాదు. యుద్ధము చేయుటకు తగిన వయస్సు అనేది ఒకటి ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ యు గ్రో అప్ టు సచ్ స్టేజ్ ఆర్ ఏజ్, యు కెనాట్ బి యాక్సెప్ట్ టు బి ఇన్ ద వార్ఫేర్, ఇన్ ద ఆర్మీ. నీవు ఆ వయస్సుకు ఎదిగితే తప్ప ఆ యెహోవా సేనలో ఉండుటకు అంగీకరించబడవు. యుద్ధం చేయకపోతే కుదరదని తేలిపోయింది. యుద్ధం చేస్తే తప్ప ఐశ్వర్యం లేదు, యుద్ధం చేస్తే తప్ప శాశ్వత లేదు, యుద్ధం చేస్తే తప్ప స్వాస్థ్యం రాదు. కాబట్టి యుద్ధం చేయాల్సిందని ఫిక్స్ అయిపోయావు. బాగానే ఉంది. చేయాలంటే ఏముండాలి? వయస్సు, ఆరోగ్యం, ఆసక్తి, రోషం మాత్రమే చాలవు. ఏముండాలండి? ఇప్పుడు మీరందరూ కూడా ఎవరి మట్టుకు వారే ప్రశ్నించుకోవాలి. శరీరానికి వయస్సు ఎంత ఉంది, సేవలో అనుభవం ఎంత ఉంది, ఇలాంటివేం పనికిరావు. యెహోవా సేనగా బయలుదేరుటకు, యెహోవా యుద్ధములు చేయుటకు తగిన వయస్సు ఉందా, వచ్చిందా? ఇరవై 30 లక్షల మంది జనం అండి. యెహోవా సేనగా బయలుదేరి వారిని లెక్క పెడితే 6 లక్షలు తేలారు. మిగతా 24 లక్షలు జనాభా లెక్కలే. మన్నారు రాకపోతే గొడవ చేసేస్తారు, మాసం కూడా సాలిపోతే తగువ పెట్టేస్తారు తప్ప వీళ్ళు యుద్ధానికి పనికి వస్తారా? పాటలు పాడి చప్పట్లు కొట్టి యేసుని ప్రజలు బల్లవంతులు మంచి ఉద్యమే, యుద్ధం చేస్తాట మరి అదే వీళ్ళు పని చేయదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు యెహోవా సేనగా బయలుదేరుటకు ఏం కావాలని వాక్యం చెప్తోందండి. కొంచెం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఎవరి మట్టుకు వారు చెక్ చేసుకుంటే మీకు యుద్ధం చేసే వయసు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని గుర్తులు టపటపా చెప్పేస్తాను చూసుకోండి. వయస్సు వచ్చిందా లేదా అనేది ఎట తెలిపోవాలా? పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం పౌలయ్య గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఎందుకని? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి. ఎందుకనగా క్రీస్తునందు మీరు పసిబిడ్డలాట. కొంచెం ఘాటైన పదాలు వాడుతున్నాను, కొంచెం బాధపడకండి. అక్కడ ఉన్నాయే, క్రీస్తునందు పసిబిడ్డలు అనండి, ఆత్మ సంబంధులు కారు. ఇబ్బందిగా లేదు?
చాలా కష్టంగా ఉంటుంది. క్రీస్తు బిడ్డలు అంటూనే శరీర సంబంధులైన మనుష్యులు అనియు ప్రకృతి రీతిగా నడుచుకునే వారేనని మిమ్మల్ని గురించి మాట్లాడవలసి వస్తుందని చేశాడు. అంటే తిరిగి జన్మించినా, మారు మనసు పొందినా, బాప్తిస్మాన్ని పొందినా ఎవరైతే ఆత్మలో ఎదగలేదో, వాక్యములో బలపడలేదో వారు క్రీస్తునందు పసిబిడ్డలే. ఈ పసిబిడ్డలందరూ ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగానే ఎంచబడతారు, కానీ వారు ఆత్మ సంబంధులు కారు. దాన్ని ఏముందండి, వాళ్ళకి ఎదగలేదు, ఎవరికైతే రేపు పెరుగుతారు, ఆ మాత్రమే శరీర సంబంధులు అంటారా? అంటాం. పౌలు గారు అలాగన్నారు. మరి అంటే వాళ్ళు తిరిగి జన్మించారు, ప్రభువులోకి వచ్చారు తప్ప ఆత్మ సంబంధంగా ఆలోచించగలిగిన, ఆత్మ సంబంధంగా వివేచింపగలిగిన, ఆత్మలో చూడగలిగిన, ఆత్మచేత నడిపించగలిగిన, ఆత్మానుభవములు కలిగిన వారిగా లేరు వారు. ఇంకా మనుష్య రీతిగా శరీర సంబంధంగా వెలుచూపును బట్టి తమ మనసులో అనిపించిందో, కళ్ళకు కనిపించిన దాన్ని బట్టి మాట్లాడతారు, నిర్ణయం చేస్తారు. కనుక కళ్ళకు కనబడుతున్న దాన్ని బట్టి, మనసు కనిపించిన దాన్ని బట్టి, భావోద్రేకములను బట్టి మాట్లాడేవాడు ఎవడు ఆత్మ సంబంధి కాదు. ఈ ఆత్మ సంబంధి అనువానికి రానివాడు పసిపిల్లోడు, వాడు యుద్ధానికి పనిచేయడు. గిల్లి గజ్జలు పెట్టుకుని పిల్లకాయ రకమైన యుద్ధానికి తీసుకెళ్తే నష్టం, ఇల్లు కొట్టు చచ్చిపోతారు. సైనికులు యుద్ధం చేస్తున్నారండి, ఈడు చెయ్యి ఆడు తగులుతా, ఆడు కాలు ఈడు తగులుతుంది. ఒక్కసారి నన్ను పెట్టని చెప్పేసి ఆన్ని కొడతామని ఇల్లు కొట్టుకుంటే పిల్లకైతేనే కదా. అందుకని ఎవరు కావాలి? వయస్సు వచ్చిన వారు కావాలి. ఆ మాట అంటారా ఒకసారి గట్టిగా? మరి దేవుని యుద్ధములు చేయుటకు యెహోవా సేనగా బయలుదేరుటకు నీకు సరిపడా వయసు వచ్చిందారా లేదా అనేది ఎలా తేలుతుంది అంటే, నెంబర్ 1, ఆత్మలో నీవింకా ఎదగకపోతే. అయినా అయ్యగారు ఇంకా పసిబిడ్డలే అని దేన్ని బట్టి చెప్తున్నారు మీరు అని పౌలు గారిని అడిగితే, పౌలు గారు ఏమంటారంటే, మీలో అసూయయు కలహమును ద్వేషములు ఉండగా మీరు మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. అయ్యగారు ఏంటి ధ్యానిస్తున్నారా, నిద్రిస్తున్నారా? ప్రియులారా, అంతటి యేసు తలవాల్చి తన ప్రాణమును తండ్రికి అప్పగించెను. ఇంకా 2 రోజులు ఉంది కానీ చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నారు 6వ మాట. మరి అలా ఏలబడిపోతే ఎలాగండి అయ్యగారులు? మీలో ఎవరినో నిరసింప వీలు పడదని ఆయన ఎన్నో తిప్పలు పడుతున్నారు మీకోసం. పద్దాగా మా మందిరానికి వచ్చారు దైవజనులు, వాళ్ళ సంఘాలని, కుటుంబాలను వదులుకొని వాళ్ళు ఎట్టగానే బలపరచాలని ఆయన తిప్పలు ఆయన, నా తిప్పలు నేను పడుతున్నా. మీరు అయినా సరే పాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులారా, మీలో అసూయయు కలహమును భేదములు ఉండగా మీరు మనుష్య రీతిగా నడుచుకునిచున్నవారు, మీరు ఆత్మ సంబంధులు అసలు కాదు, మీరు పసిబిడ్డలే అని తేల్చేశాడు. అంటే నువ్వు ఎంత సీనియర్ దైవజనుడు అయినా, ఎంత వయసు నీకున్నా, ఎంత అద్భుతంగా ప్రసంగించగలిగినా, నీలో అసూయ అనేది కానీ, నీలో ద్వేషం అనేది కానీ, నీలో భేదం అనేది కాదు ఉంటే నువ్వు ఒక పిల్లకాయగాడివి. యెహోవా యుద్ధములు చేసే వయసు నీకు లేదు, రాలేదు. No matter what is our age and character, what is our age and experience in the ministry, ఇక్కడ ఉన్న పాయింట్ అలా అసూయ, ద్వేషము, భేదము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయన దృష్టిలో నువ్వు ఒక పిల్లకాయ గడివి. నిన్ను యుద్ధానికి తీసుకెళ్తే ఈడితో తగ్గుపెట్టుకుని మొత్తం నాశనం చేసేస్తావు. అందుకనే 70 ఏండ్లు సుమారు వయసున్న ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకుని యేసుప్రభు వారు అన్నారు, నిన్ను పిల్లనుగా ఊదితగానే నాట్యం ఆడలేదని పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలరా మీరు అన్నాడు. ఈయనేమో 30 years, వాళ్ళేమో 70 years. వాళ్ళు హట్ అయిపోయారండి.
ఎంత మాట అంటావు? మమ్మల్ని పిల్లకాయ అంటావా? యువర్ 30 ఓన్లీ, వీఆర్ 70. చచ్చే, మీ బుద్ధి పెరగలేదు అసలు, మీరు వేస్ట్ అన్నాడు యేసుప్రభు. కాబట్టి నీకు సేవలో ఎంత అనుభవం ఉన్నది? నువ్వు ఏకంగా ధర్మశాస్త్రోపదేశకుడువా? నీ వయస్సు ఎంత కాదు, అసూయ, భేదములు, ద్వేషము ఇవన్నీ నీలో ఉంటే నీకు యెహోవా సేనగా బయలుదేరే వయస్సు ఇంకా రాలేదు. నువ్వు ఒక పిల్లకాయ. పెద్దరికం మాటలు పెద్ద పెద్దగా మాట్లాడడం, సౌండ్ పెంచి తప్ప లోపల మ్యాటర్ లేదు, అంత పిల్లకాయ గుణమే. నేను పిల్లనకు ఉదితుడిగా నాట్యం ఆడలేదని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. నువ్వు ఎవడెవళ్ళో ఈ లక్షణాలను ఇవన్నీ ఎతికేసుకొని వాళ్ళని తలుచుకొని నవ్వుకోకుండా నీ లోపల నువ్వు చూసుకోమని కోరుతున్నాను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి వద్దు ఇటు నేనేమన్నా ఆవిడ మీద నా సూయపడతానా? ఏదైనా పరిచయలో భేదములు విమతములు పెట్టుకొని బతుకుతున్నానా? అవి చూసుకొని అవి ఉంటే అమ్మో నేను ఎలాగైతే దేవుని సేనకు బయలుదేరటానికి పని చేయను, యెహోవా సైనికుడిగా నేను పనికిరాను, ఈ అసూయ ద్వేషములు పోవాలి, ఇవి ఉంటే నేను పిల్లకాయగానే అనే కంక్లూషన్కి వచ్చేయాలి మనం. పాయింట్ ఏంటి? యుద్ధము చేయటం తప్పనిసరి, యుద్ధం అనివార్యం. యుద్ధం చేస్తే తప్ప మన స్వాస్థ్యం మనకు రాదు. మనం కాకొచ్చామని బతివాలి మన స్వాస్థ్యం మనకి ఇచ్చి వెళ్ళిపోయే రకం కాదాడు. పోరాటం తీసుకోవాలి. యుద్ధం చేయాలంటేనే యేసు ఎవరిని పడితే అని చేయనివ్వడు. యెహోవా సేనగా బయలుదేరాలంటే తగిన వయస్సు రావాలి. ఆ వయస్సు రావాలి అంటే వయస్సు ఉందా లేదా అని తెలియాలంటే, పిల్లకాయితనమా కాదా తెలియాలంటే వాడిలో అసూయ ఉండకూడదు. ఇమ్మెచ్యూర్ క్వాలిటీ. అసూయ అనేది ఏంటంటే అపరిపక్వ గుణం. అది బైబిల్లో మొదటి నేరం ఏంటి? అసూయతో జరిగింది కదా. అన్నయ్య తమ్ముడు చంపించాడు కదా. వాళ్ళు ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య చెప్పిన గొడవ ఉంది అసలు? ఎప్పుడన్నా మాట ఉన్నారా? ఏమి లేదండి. ఈడి అర్పణ మీదకి అగ్గిని వచ్చింది, ఆడ అర్పణ మీద అగ్గి రాలి బీపీ వచ్చేసింది. నా అర్పణ అంగీకరించుకోవాలి, వాడు అర్పణకి ఇస్తావా? ఇప్పుడు దేవుని మీద అడిగాడా? ప్రార్థనలో కొంచెం పోరాడా? పొలంలోకి వెళ్ళి రాయి పెట్టి కూడా చంపించాడండి. అసూయ రక్తం కళ్ళ చూస్తే కానీ శాంతించదు, అంత భయంకరమైన పాపం. ప్రారంభం నుంచి ఎంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళని కలిసి మెలిసిన ఒక్క విషయంలో ఎప్పుడైనా నీ మీద చిన్న అసూయ వస్తే ఆ రోజు నేను చంపేదాకా నిద్రపోడాడు. అంత భయంకరమైన పాపం అసూయ. ఈ ఒక్క రోజులో ఇలాగ అయిపోదండి. ఏదో ఉండుంటుందని ఫస్ట్ నుంచి నువ్వు పనికి మళ్ళీ లెక్కలు వేయకల్లా కూర్చొని ఏముండదు. అప్పటికప్పుడే పుట్టేది పనికి మళ్ళింది. అది ఒక్క రోజులోనే ఎంత ఏదో ఉంటుంది. వీడి బైబిల్ని ఎప్పుడు పరిశోధించడం, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందబ్బా అని పరిశోధించాడు. అది కానీ 1వ వచనం 2వ వచనం మధ్యలో గ్యాప్ ఎంత అని చూడొచ్చు కదరా. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ నీకెందుకు? అలా చూడరు. మొదటి పొద్దు 2 పొద్దుల మధ్యలో గ్యాప్ ఎంత? సంఘం ఎత్తబట్టడానికి పెండ్లి విందుకి 1000 పరిపాలన మధ్యలో గ్యాప్ అవి చూడొచ్చు కదా. అవన్నీ చూడడు. బోల్డ్ గ్యాప్లోనే బైబిల్లో లెక్క వేయాలండి మనకి. అయ్యేమి లెక్కాడు. మధ్య పాస్టర్ గారు కూడా కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఏంటో నీకు ఎందుకురా? వాళ్ళిద్దరు భార్య భర్తలు పనికి మళ్ళీ నీకు అవసరమా? ఈ మధ్య ఎందుకు అమ్మగారు కొంచెం డల్గా ఆ మూలకెళ్ళి కూర్చుంటున్నారు, ఈయనేమో ఇటు చేస్తున్నాడు. ఇలాంటి చెత్త దరిద్రం పెంట పోగేసుకుంటారు చాలామంది. ఇంతకన్నా పెద్ద పెద్ద పదాలు లేవు, నాకు వచ్చి నేను అయిపోయినాయి. నీకు ఎందుకండి మరి? వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చస్తారు కదా, నీకు ఎందుకు? వాళ్ళు ఎంత కోపం వచ్చినా కోపం రావచ్చు, సహజం, తప్పేముంది? ఏ విషయంలోనో ఒకరికొకరు అర్థం కాకో, వీళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకో, వాళ్ళ మనసులకు అర్థం కాకో కోపం వస్తుంది, కోపపడతారు, బాధపడతారు. నువ్వు అందులో దూరిపోయి నువ్వు ఆనందించే లోపే వాళ్ళు సమాధానం పడిపోయి శుభ్రంగా ఉంటారు. నువ్వు పనికిమాలి సన్నసిగా మిగిలిపోతావు. నీకు ఎందుకురా పనికిమాలి పనులు? కొంతమందికి ఎంత ఇంట్రెస్టో తాగి పడిపోయి ఒంటి మీద గుడ్డ సొయ్యి లేకుండా పడిపోయినాడు, శుభ్రంగా ఉన్నాడు యేసుప్రభు దగ్గర, చూసి చెప్పినాడు నాశనం అయిపోయాడు. అంతే కదండి. ఇటు తాగి పడిపోయినాడు లేపి మళ్ళీ బట్టలు చదువుకొని బాగా వెళ్ళిపోతున్నాడు, యేసుప్రభుతో ఫ్రెండ్షిప్గా తిరుగుతున్నాడు, బాగా క్లోజ్గానే ఉన్నాడు. మాట్లాడితే నోవా అన్నాడు, యస్ మై లార్డ్. వీళ్ళిద్దరు బాగా ఉన్నారు. ఇటు చూసి అని చెప్పాడు, అయిపోయాడు. అనయా అయిపోయింది. ఇదే వాట్సాప్ మినిస్టర్ అదే కదా. వీడి గురించి ఆడికి పోస్ట్ చేస్తూ ఉంటాడు కూర్చొని. జస్ట్ ఫార్వర్డ్ యాజ్ ఐ రిసీవ్డ్. అబ్బా మళ్ళీ యథార్థత మండిపోను.
నాకు వచ్చినట్టు ఫార్వర్డ్ చేశాడు, నాకేం సంబంధం లేదని ఒక మెసేజ్ పెడతాడు కింద. వీడెవడో కనానీలు వాళ్ళే, హాము సంతతి వాళ్ళే, సర్వభ్రష్టులు భూమి మీద వాళ్ళే. అబ్రహాం అంటే అది ఎప్పుడు జరిగిందో నోవహ్ కాలం, అబ్రహాం కాలం బోల్డ్ గ్యాప్ ఉంది. ఇస్సాకి సంబంధాలు చూస్తాకి వెళ్తున్నప్పుడు వెళ్ళేస్తాడు, ఒరేయ్ ఆ కనాయిలను మట్టుకు చూడబోకరాలు దరిద్రులు చచ్చి ఆ బిడ్డను దేబాకంటాడు. ఎంత చెడ్డ ముద్ర ఉంది వాళ్ళ మీద. ఇక్కడ చూసి అక్కడ చెప్పేవాడు కంటే దరిద్రుడు, చండాలుడు, నీచుడు, పాపిష్టుడు, అసహ్యుడు లేడు రాడు. మీరు ఎవరు కనీసం ఆమె అనరు, ఎందుకంటే కొద్ది గొప్ప అలాంటి వాళ్ళు సానుభూతి పనులు ఉంటారు. అంతంత మాట్లాడేది ఎలాగండి, ఆడు మావాడు ఉన్నాడు ఒకడు, ఇంటికెళ్ళి రాత్రికి ఉపదేశం చెప్పండి మార్చుకో. మరి ఇలాంటి పనికి మళ్ళీ ఉద్యోగం మనకొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా సేనగా బయలుదేరాలి అంటే ఇలాంటి అసూయలు, భేదములు, విమతములు ఉండకూడదు. వాడి పిల్లకాయ కాడాడు, వాడి పిల్లకాయ, వాడు పనిచేయడు. వాడు పోలీస్ డ్రెస్ వేసేస్తే చిన్నపిల్లడుగా పోలీసులాగా హాయ్ ఇవ్వరు అన్నారు అన్నాడు. బొడ్డోడాడు సరదాగా ఎత్తుకొని ముద్దెట్టాలు ఎంపెత్తది, కానీ నేను తీసుకెళ్ళి సైన్యంలో చేర్చుకోరు. వయసు రావాలి మరి. ముద్దుగా చేజీలు ఎక్కి మాట్లాడేస్తే సైనికుడు అయిపోవు. క్యారెక్టర్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఇక్కడ ఇది సామర్థ్యం కాదు, గుణం సార్. అసూయ, ద్వేషము, భేదములు, ఇదంతా గుణం. ఎవడు చాలా బలమైన సేవకుడు అంటే కుదరదు, గుణమైన సేవకుడే కాదా, అది పాయింట్ అది. ఎవరిని పడితే వాళ్ళని యేసయ్య తన సేనలో చేర్చుకోడు సార్. అరే భారత ఆర్మీలో చేరాలంటేనే ఆడు ఛాతీ పిలిచమంటాడు, పొట్టదలమంటాడు, పైకి ఎత్తమంటాడు, కింద పడిపోమంటాడు, దొల్లేయమంటాడు. ఆడు చెప్పిన పనులు ఎన్ని కష్టమండి. బోల్డ్ ముందు కుర్రోళ్ళు పరిగెత్తి ఆ పరులో చచ్చిపోయిన కుర్రోళ్ళు ఉన్నారు. మిలిటరీ సెలక్షన్స్లోకి వెళ్ళి పేపర్లు చూస్తున్నా మన తరుకుపోద్ది. పరిగెత్తి దగ్గర వచ్చి ఊపిరిపట్టు అట్లా బేపడి చచ్చిపోయాడు ఒకడు. భారత సైన్యములో స్థానము సంపాదించడం అంత ఆషామాసి ముచ్చట కాదు సార్. నేను దాన్ని ఘనపరుస్తూనే యెహోవా సేనగా బయలుదేరటం ఇంకొంచెం కష్టం. ఈ ఆరోగ్యము బలముతో పాటు క్యారెక్టర్ కూడా అవసరం సార్. అసూయ అనేది మనకు ఉండకూడదు. ఇప్పుడు అసూయ అంటే ఏంటి చెప్పండి? మేము అంతలాగా పడుతున్నాం ఏంటి? అదేం లేదు, సింపుల్. ఈడి అర్పణ మీదకి అగ్గి వచ్చింది, అర్పణ మీదకి రాలేదు. ఫోన్లు అయ్యా, నా అర్పణ అంగీకారం కాకపోయినా నా తమ్ముడి అర్పణ అంగీకరించావు చాలు బాబు. స్తోత్రం అంటే అగ్గిటి నుంచి వచ్చేసి దెబ్బకి అసలు మురిసిపోయి యేసు ప్రభు ఆనందించేసి చెప్పాస్ అనేవాడు. వీడు అంత పోటు కూడా ఇప్పుడు ఏంటి పోయినాయి, మార్కులన్నీ పోయినాయి. సింపుల్గా నువ్వు రేపు నుంచి నా సన్నిధికి రావద్దు అన్నాడు. అయ్యో నా దోష శిక్ష నన్ను భరించలేనంత గొప్పదైపోయింది, నీ సన్నిధికి రాకుండా నన్ను వెళ్ళగొట్టేసేవే పరబడి ఇచ్చి నీలాంటి నా సన్నిధికి రావద్దు అతను బా అన్నాడు. ఎంత ఘోర పాపినైన ప్రేమతో ఇన్ని మటుకు రావద్దు అన్నాడు. అంటే చర్చికి ఎవడైనా రావచ్చు, అసూయపరుడు రాకూడదు. స్తోత్రం చెప్పరే మీరు? మరి చేజీ మీద ఉన్నవాడు ఆడైతే ఇక చర్చి పరలోకం రాదనమాట. నువ్వు సేవకుడు అవ్వటం వల్ల ఒక 100 మందిని పరలోకం వెళ్ళకుండా ఆపుతున్నావు. నీకు దండం రే, నువ్వు మానే అన్నాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్తలేదు. నువ్వు కాకుండా ఎంత పిల్లకాయగా నుంచి ఉన్న 10 మందిని తీసుకెళ్తా పరలోకం. నువ్వు అసూయపరుడివి చేజెక్కావు చూడు, నువ్వు రావు. ఎవరిని మరి 38 సంవత్సరాల నుంచి బెత్తెస్త కొంత దగ్గర పడుకున్నావు, యేసు ప్రభు అందుకు కదా వెళ్ళిపోమన్నాడు. మాట్లాడరేంటి? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని అదంట లేదు ప్రభు, దూత రావలేను, నీళ్లు కదిలించవలను, మొదట దిగవలను, ఇచ్చట ఒక క్రమం ఉన్నది. నువ్వు ముందు లేచి వెళ్ళిపోయి వచ్చి అదేంటి ప్రభు ఇక్కడ క్రమం? నువ్వు లెగుతావు లేదు ముందు. ఎందుకు నాకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించుతున్నారు? ఎందుకనగా నువ్వు 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావు. నిన్నగా మనుషులందరూ సత్తపడుతున్నారు, నువ్వు మటుకి నీ ముఖం చూసినోడికి ఏమనిపిస్తుంది? వీడి 38 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాడు, వీడికి తగ్గలేదు, ఇప్పుడు వచ్చి మనకేం తగ్గుతుంది? అసలు ఈ మంటపంలోనే మహిమ లేదని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నువ్వు వెళ్ళిపోతే శుభ్రంగా బాగుపడతారు. కొంతమంది నీ రూల్స్ మార్చి మరి యేసు వెళ్ళిపోమంటున్నాడు బాబు. స్తోత్రం చెప్తలేదు. ఎందుకంటే అటు బాగుపడ్డు ఇంకొకడిని అడుగుతాడు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే గుడివాడా? ఏంటి ఏమైంది మీకు? తలనొప్పి వచ్చిందా? సరేలే ఆ పక్కన కూర్చో. మీరు మాకు పక్షవాతం వచ్చిందిలే. ఎంతకాలం? 38 ఇయర్స్.
వీడికి ఏమనిపిస్తుంది, ఓ 30 సంవత్సరాలు వీడు ఇక్కడే ఉన్నాడా, మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను తగ్గలేదా, వీడికి ఏమనిపిస్తుంది, ఓహో 38 బట్టి పడున్నడికి దిక్కు లేదు, మనకి ఇంకేమవుతుంది, వేరే చోటికి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా కనిపించే డేస్ ప్రభు, అరే ఈడు ఉంటే సుఖం లేదు, ఇక నువ్వు లేచి పరిపెత్తికి వెళ్ళిపోరా, నువ్వు వచ్చేంటికి అన్నాడు. మనం మారకుండా ఎదుటోడికి ఆటంకంగా ఉంటే యేసు ప్రభు బలవంతంగా మన సీటు ఖాళీ చేయించేస్తాడు. ఇందులో అనుమానం అక్కర్లేదు, ధైర్యంగా ఆమె చెప్పుకోవచ్చు. మీరు మరి ఇష్టం మరి. హల్లెలూయా. ఇది మీరు వేరొకరికి సంబంధించిన ఆమెను కాదు, మీదే చెప్పుకున్నారు. దేవుని స్తోత్రం. నాకు సంబంధం లేదు. అది ఇక్కడ యెహోవా సేనగా బయలుదేరాలంటే వయసు రావాలి. వయసు రావడం అంటే గుణం రావడమే సరైంది. అసూయ ఉండకూడదు నీలో. ఈ అసూయ ప్రారంభం నుండి ఉండాలి అన్న రూల్ ఏముండదు, అప్పటికప్పుడు పుట్టవచ్చు. నీ ఎదుటే వాడు కనపరచబడితే, నీకంటే వాడు అంగీకరించబడితే, నీకంటే జనం వాడికి చప్పట్లు కొడితే, చిన్నప్పటి నుంచి నువ్వు పిచ్చిగా ప్రేమించేవాడికైనా ఆ క్షణం పుట్టవచ్చు. పుట్టింది గుర్తు నువ్వు చచ్చేదాకా దాన్ని వెంటాడతాడు. దేవుడు వాడిని దర్శించి దాంట్లోంచి విడిపిస్తే తప్ప ఆ సూయ రక్తం కళ్ళ చూస్తే కానీ ఆగదు. ప్రారంభం నుండి బాగానే ఉండేవారు ఈ మధ్య ఇలాగ అయిందంటే నాకు నమ్మకం లేదండి. అంత పగ, అంత ద్వేషం ఉందంటే ఇది ఎప్పటి నుంచో ఉండాలి. ఏం అక్కర్లా, అప్పటికప్పుడే పుట్టినా అది ప్రాణం తీసేదాకా ఉండొచ్చు. దాని పేరే అసూయ. ఇంతటి ప్రమాదకరమైన, సాతానీయమైన, దుష్టమైన, క్రూరమైన, యెహోవా సేనగా వెలుడుకు పనికిరాని మహాఘోరమైన జబ్బైన ఈ అసూయ మనకెవ్వరికి అంటకుండునుగాక. మన ఎదుట మన బిడ్డలు మన కంటే చిన్నవారు దీవించబడితే సంతోషించదముగాక, దేవుని స్తుతించదముగాక. సంఘస్థుల కడుపులో యేసు ప్రభు, పాస్టర్ గారి కడుపులో యోహాన్ గారు కదా, మరి ఆ సంఘబిడ్డ కదా. విశ్వాసి కడుపులోనేమో లోకరక్షకుడు, పాస్టర్ గారి కడుపులోనేమో ఒక పాస్టర్ గారు. ఎంత బాధ వచ్చేస్తుంది. తెలియపోతే సరే, తెలిస్తే మట్టుకి ప్రభా ప్లీజ్ రేపు తలెత్తుకోలేం ప్రభా. విశ్వాసి కడుపులో దేవుడు పుట్టడయా, పాస్టర్ గారి కడుపులో ఒక సేవకుడా, వద్దు ప్రభా, నువ్వేమైనా చేయగలవు ప్రభా. యోహాను ఇంటికి పంపించి యేసుబాబుని ఇంటికి పంపించే తండ్రి దేవుని స్తోత్రం. నువ్వు లేని బట్టి ఉండగా చేయగల దేవుడు ప్రభా. ఇదటు అది మారిపోవాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తండ్రి హల్లెలూయా. ఇది నేను తట్టుకోలేం ప్రభా హల్లెలూయా అనలేదండి. మరియమ్మ ఇంటికి వస్తే చిన్న బిడ్డ, యవనస్తురాలేమో మోస్తారమ్మ, చిన్న పిల్ల అప్పుడే ఒక నీటి బిందువును వాక్యంగా కడుపులో పెట్టుకుని వచ్చేసింది. గబ్రియలు ఉపదేశం ప్రకారం వస్తేనండి ఏం జరిగిందండి, కడుపులో ఉన్న పిల్లోడు ఎగురుతున్నాడంట, నాట్యం చేస్తున్నాడంట. అమ్మో పాస్టర్ గారు మీకు కడుపు ఎందుకు ఎలా అవుతుందండి అంది చిన్నపిల్ల. అంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది, బిడ్డ ఏమి లేదురా, నీ గర్భములో ఉన్న శిశువును చూడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో నాట్యమాడుచున్నాడు. అయినా నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో తటస్థించెను. నా ప్రభు యొక్క తల్లి మా ఇంటికి రావడం మాకు అదృష్టం అంటుంది పాస్టర్ అమ్మ. ఎవరు వస్తే? విశ్వాసం వస్తే. అదే మనం అయితే ఎదవెసలేకు, నా ప్రార్థన వల్ల నీకు ఆ కృప దొరికింది. అసలు నా సంఘానికి వచ్చిండిపోతే నీ ముఖానికి అంత సీన్ ఉండేదా? నేను చెయ్యేసి ప్రార్థన చేయటం వల్ల నీకు ఆ కృప వచ్చింది. అన్నికి నీ కాళ్ళకి వెళ్ళా అంట్లు కడుగు, వెళ్ళు, ఎదవెసలేకు పరిచయం చెయ్యి. ఈ సహజమైన బుద్ధే కదా. రెచ్చిపోకు, నీకు అంత కృప ఎలాగో దొరికింది. నువ్వేదో నామకర చర్చలు ఉంటే నీకు ఈ భాగ్యం దొరుకునా? ఈ సర్వసత్యులు రాబట్టి, అభిషేకులు ఉండబట్టి, మన ఆదివారం నేను చేయిస్తే ప్రార్థన చేశాడు కాబట్టి నీకే కృప వచ్చింది. లేకపోతే ఏమైపోతుందో, ఎచ్చట ముందువో తెలుసుకో మానవా. మన బిడ్డలు మనకన్నా దేవుని చేత ఘనపరచబడితే ఆనందించే మనసు మనకుందా? నీ సంఘంలో బిడ్డలు నీకన్నా బలమైన అపేక్ష దేవుడు వాడుకుంటే నిజంగా ఆనందపడతావా? ఏడుతు మొహం పెడతావా? ఎంట్రీ మధ్య రెచ్చిపోతున్నావు ఏంటి? ఒక దయ్యం వెళ్ళగొట్టగానే సరిపోయిందా? నోర్మస్గా ఉండో. అడెవడో దావీదుల పెద్దనయ్య, ఏలియాబు గడి బుద్ధులయ్యి, అవి మనకు రాకూడదు. అలా అయితే
సౌలుగడి సైన్యంలో పనిచేస్తాం తప్ప యేసు ప్రభు సైన్యంలోకి మటుకు రావు. సౌలుగడి బ్యాచ్లో ఉంటే పర్లేదా? అయితే ఉండిపో, పర్లేదు. సేనా నాయకుడు నడిపించెను మమ్మును. ఈ ఈ పాటలు మీకు రావనుకుంటా, ఏమండి వచ్చంటారా? ఇప్పుడు లేటెస్ట్ పొల్యూషన్ సాంగ్స్ కదా అన్నీ. మాకు సరైన మా అంతే సొల్యూషన్ సాంగ్స్ మావి. ఇప్పుడు అన్ని పొల్యూషన్ సాంగ్సే కదా, సౌండ్ పొల్యూషన్ తప్ప ఏమి గోలండి బాబు. ఎక్కేసి ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులు పెడతారు, చుట్టూ తిరగ కుద్దేస్తుంది, కంగారు వచ్చేసి ఎందుకైనా మంచిదని సపోర్ట్ కూడా ఎత్తనం తప్ప ఏం తెలుస్తలేదు కదా. ఏం తెలుతుందండి? అదేదో వాయిద్యం, కొబ్బరి చెప్పులో పగల కొట్టినట్టు సౌండ్ వస్తుంది, స్టీల్ పల్లెలో నేల మీద పడిచినట్టు సౌండ్ వస్తుంది, ఈలోపు దబేలు గుద్దేస్తుంది ఇంకోటి వచ్చి. ఇంత గోల్లో అసలు విషయం ఎప్పుడో పోతుంది. మనకి ఏమీ అర్థం కాక తెలియక నవనాడులు కంపించిపోయి సభలు కొట్టేస్తుంటాం. సేన నాయకుడు నడిపించెను మమ్మును దివ్య. సేన నాయకుడు జ్ఞానముతో దిన సేవకులమై దినములు వెంబడి పనిని చేయుదము. దిన సేవకులమై దినములు వెంబడి పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయరాజు యేసు జెండ కింద సేవకు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తేలుచున్న ఫలితార్థమేమనగా గుణం. అత్యంత ప్రమాదకరమైన లవలక్షణం అసూయ. ఎప్పుడైనా మనుషులం కదా, సహజంగా ఎవరి విషయములోన అయినా కొంచెం అసూయ లాంటి భావన కలిగితే ఎవరికి చెప్పొద్దు, కానీ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకో. ఏం చెప్తున్న సలహా ఇది. మనుషులు మనం సహజం, నిన్నటి దాకా ఎప్పుడు అలాంటి భావన మనకు కలగదు, కానీ వాళ్ళకి కలిగింది. ఏమో ఒక బలహీన క్షణం, చిన్నప్పటి నుంచి మనకు అలాంటి ప్రభావం లేదు. అది ఎంతటి ప్రమాదకరమైందంటే మనల్ని హంతకులుగా, పాపులుగా, మరి ఎప్పటికీ దేవుని సన్నిధికి రాకూడని వారిగా మార్చివేస్తుంది. అంత ప్రమాదం ఎందుకు మనకి? అలాంటి భావన మనకు అనిపిస్తే టక్కమని వండుకున్న కూరవాడు పేట మీద పారిస్తే తలుపులేసుకొని రోజు గోలు పెట్టే, ప్రభువా ఇది నాకు వద్దు ప్రభు, నాకు తెలియకుండా జ్వరబడిన తండ్రి, నాకు చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతూ వచ్చావు, ఈరోజు ఇందులో పడిపోయి ప్రమాదం కనపడుతుంది, నువ్వు వేరే విధంగా సర్వశక్తి గలవాడివి, నా హృదయంలో చెయ్యి పెట్టి ఆ పాపిష్టి గుణమును పెళ్ళగించి అవతల పడై ఈ అసూయ అనే పద్ధతి లేనివాడిగా మార్చమని ఆ దినమంతా గోలెట్టి బయటపడితే నీకన్నా ధన్యుడు, యోగ్యుడు దేవుని సేవకి కూడా ఉండడం. అది అంతటి ప్రమాదకరమైందండి, చాలా డేంజర్ అది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే పెంచాను, కానీ బలమైన ఆహారం మీకు ఇవ్వలేకపోయాను. ఇప్పటికి నీ అసూయ కలహములు ఉండగా పసిబిడ్డలు కాదా మీరన్నాడు. విశ్వాసులకు చెప్పేటప్పుడు బలమైన ఆహారం మీరు తీసుకోవాలి, ఇంకా పాలతో కాదని చెప్పాలి. మీరు సేవకులు కనుక దాన్ని నేను కావాలని అవాయిడ్ చేశాను, దాన్ని వదిలేసేయి. నెక్స్ట్ పాస్టర్లు కూడా ఉన్న ఇంకొక పాయింట్, హెబ్రీ పత్రిక 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చూసారా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమునొకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే రక్షించబడి విశ్వాసంలో ఉండి, ప్రభువులో ఉండి, భక్తిలో ఉండి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాలి. కానీ మొదటి మూల పాఠాలు ఏంటి? మొదటి మూల పాఠాలు అంటే ఏంటి? గలతీ పత్రిక 4:10 నుంచి 10 నుంచి 11 12
మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను 9 కూడా చదివితే అర్థమైందా? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు కనుక బలహీనమైనవి ఆహా. నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా. అదిగో మూలపాఠాలు అన్నాడు. ఏంట మూలపాఠాలు? మునుపటి వలె మరలా వాటికి దాసులు ఉండగోరని. ఏమిటా మూలపాఠాలు? మీరు దినములను మాసములు ఉత్సవ కాలములను సంవత్సరాలు ఆచరించుచున్నారు. చాలు. మూలపాఠాలు ఏంటి చెప్పండి? దినములు, మాసములు, ఉత్సవకాలాలు, సంవత్సరాలు. మరి పాటించారుగా. నేను మొన్నే ఒక పెళ్లి చేశా. మొన్నే ఒక పెళ్లి చేశా. జనం తగ్గిపోయారు. ఎరా ఏంటి గొడవ అన్నాను. ఏంట్రా గొడవ అంటే శమ తినాలి కదన్నయ్యా. శమ తినాలి ఎవరికరా? నీకే యేసుప్రభుగా. యేసుప్రభు పేరు మీద నాకే. నీకేమి శమ తినాలరా? నీకేం వచ్చిందిరా కష్టమని మీరు 40 రోజుల్లో నీ సెటర్ కదన్నయ్యా. జాషువా జ్యోతి గారి దగ్గర వచ్చి చికెన్ వేస్తున్నారు నీకు. ఎట్టి 40 రోజులు అంట నీ సెటర్ అంటాడు. అడిగి ఆడు నీసు తినట్లేదని అడిగి ఏం పేరు పెట్టాడు అంటే ఒక 40 రోజులు కనుక అడిగి మాంసం పెట్టకపోతే ఏ తినాలి? అడిగి అమ్మ దుర్మార్గుడై అంత అలవాటు పడిపోయి పెట్టా నీసుకి. అడిగి 3 పూటలు ఒక పూట గ్యారెంటీగా ఉండాలన్నమాట. లేకపోయేసరికి ఎంత బాధలు పడిపోయి నొప్పులు పడిపోయి అలసిపోయి ఇంకా ఈ 40 రోజులు ఏముండవు కదండి. శ్రమ తినాలి. దినములు, మాసములు, సంవత్సరములు. ఇంకా మంగళవారం పాటించేవాడు ఒకడు, గురువారం పాటించేవాడు ఒకడు. పోయి ఊరుకుండా అయ్యారు. 7 దినాల్లో గురువుపాసం పెడతానంటారేంటి? అలా చూడండి. ఎప్పుడన్నా ఇక్కడ ఆకువీలో ఒకడు అడిగాడు నన్ను పెళ్ళిని. ఈ డేట్స్లో ఉందన్నాడు. అయ్యి బాబా ఏప్రిల్ 18 తర్వాత ఏమన్నాను. ఏరా అని అడిగాను. అయ్యారు మీరు మీకు తెలియదు చుట్టాలు ఎవరు రారు. చుట్టాలు ఎవరు రాకపోతే నీకు కలిసి వస్తుంది కదరా. 100 కేజీల మాసం దగ్గర 20 కేజీల మాసం బెటర్ కదా అని చెప్పాను. అలా కాదన్నయ్య గారు వచ్చే కట్నాలు కూడా అయిపోతాయి కదా అన్నాడు. అమ్మ దుర్మార్గుడు కూడా నేను మాంసం ఖర్చు తగ్గుద్ది ఇప్పుడే అనుకూల సమయం పెట్టారని నేను అంటున్నాను. ఊరుకొండయ్య గారు జనం కట్నాలు కూడా పోతాయి కదండి. మాకు రావాల్సినవి చాలా ఉండిపోయినాయి ఊరి మీద. అందరికీ పెట్టేసి ఉన్నాం మేము. మా ఇంట్లో ఆఖరి పెళ్ళిది రావాల్సి ఉన్నాయి. మళ్ళీ గుసలు చేసుకుంటా కూడలేదు మాకు. అని చేత మీరు ఏప్రిల్ 18 దాటకిస్తే మాకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. దుర్మార్గుడు ఎవ్వడు చూసినా ఈతకిచ్చి తాటేకలాగేసే రకమే తప్ప నాణ్యమైన ప్రేమ గల ఒక్కళ్ళు ఏడుతారు భూమి మీద. చీ 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 చీ. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వయస్సు రావాలి సార్, వయస్సు రావాలి. కాలమును బట్టి చూస్తే బోధకుల్లో మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీకు ఇంకా వయసు లేదు. ముహూర్తాలు పాటిస్తే, మంచి రోజులు చూస్తే, ఎదురులు చూసుకుంటే సిగ్గు. ఇట్లాంటి చేసే పాస్టర్లు ఉన్నారు. సిగ్గు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం దగ్గరలో ఓబలంక అనే చోట నేను వెళితే అక్కడ పాస్టరమ్మ ఉన్నారు. పాస్టరమ్మ గారు ఎందుకు ఉండాలమ్మా? అక్కడ పాస్టరమ్మ గారు ఉన్నారంట మన సహోదరి. కొత్త బండి కొనుక్కొని బండికి ప్రార్థన చేయించుకుంటూ తీసుకెళ్తే ఆమె ప్రార్థన చేసి నిమ్మకాయ కట్టేస్తుందట బండికి. ఎంత ఘోరం అండి ఇది అసలు. సైతాన మరి నిమ్మకాయ కట్టుకోవచ్చు కదా బాబు, నీకు ప్రార్థన ఎందుకు? మళ్ళీ సైతాన్ ముఖం వేసుకొని ప్రార్థన చేసి నిమ్మకాయ కట్టేది ఏంటండి? నాకు మెంటలో చేస్తుంది. మరి నిమ్మకాయలే కొట్టుకోవచ్చు కదా. మంచి సెంటర్ చూసుకొని సాపేసి కూర్చుంటే రోజుకి 500 వస్తాయి. పనికి మళ్ళీ బతుకని ప్రార్థన చేసేసి కన్య నేరేడు కొమ్మ తీసుకొచ్చి పసుపు పూసేసి గంధం పూసేసి పెళ్లి రాట పద్ధతుందంట పాస్టమ్మే. 1000 పదహారాలు సమర్పించుకోవాలి జాగ్రత్తగా. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసి చేత పని నేర్చుకొని బతకొచ్చు కదా బాబు ఊరు బయటికి వెళ్ళా. సైతానా
సైతానాన్ని. పెళ్లి నడిపోతావా పసుపు పూసేసి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించాల్సి వస్తుంది. దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవకాలాలు ఇవా చిచ్చే మీరు పిల్లకాయలు మొదటి మూల పాఠంలో ఉన్నారు. మీరు ఇంకా మీరు పనిచేయరు. అసూయ ఉన్న, భేదములు విమతములు ఉన్న మొదటి మూల పాఠముల్లో ఇంకా బ్రతుకుతున్నా అట్టి వారందరూ పిల్లకాయలే, వరకు వయసు రాలేదు, వారు యెహోవా సేనగా బయలుదేరడానికి సరిపోరు.